తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, ప్రణవ పీఠాధిపతులు, త్రిభాషా మహాసహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన సనాతన ధర్మం గురించి ఇప్పుడు మనం ఏదైతే రకరకాలుగా వింటున్నామో అసలు ఏంటి సనాతన ధర్మం, గురుగారి మాటల్లో క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. మన నిత్య జీవితంలో మనం రోజువారీ చేసే కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, మనం మోక్షాన్ని పొందాలన్నా, మంచి మార్గంలో వెళ్ళాలన్నా ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, సనాతన ధర్మం అని ఈ మధ్య కాలంలో చాలా మంది నోటి నుంచి ఎక్కువగా మేమైతే వింటున్నాము. అంటే మన సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునే ఒక పదం కానీ ఒక ధర్మం కానీ అయితే కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా పురాణాలలో, శాస్త్రాలలో చెప్పబడింది, ఒక ఋషువుల ద్వారా, పెద్ద పెద్ద యోగుల ద్వారా కూడా చెప్పబడిన ధర్మం మన ధర్మం. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు సనాతన ధర్మం అని కానీ ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. ఏం చెప్తారు గురుగారు అసలు సనాతన ధర్మం గురించి మీరైతే క్లుప్తంగా? నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని పార్వతీ పరమేశ్వరులకు ముందుగా నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే సనాతన దంపతులు అనే పేరు ముందు వాళ్ళకే ఉన్నది. పురాణములలో ముఖ్యంగా పోతన గారు లాంటి వాళ్ళు ఆది దంపతులు, పురాణ దంపతులు, సనాతన దంపతులు అని వాళ్ళని వర్ణించారు. వ్యాసుడైతే ఇంచుమించుగా అన్నిట్లో కూడా సనాతన దంపతులు అని వాళ్ళనే అన్నాడు. ఎందుకంటే సనాతనం అంటున్న దానికి అర్థం చాలా విశేషమైనదైనా క్లుప్తంగా చెప్పుకుందాం. అలాగే గురుగారు. సృష్టి ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిగా వచ్చిన ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. అంటే ఎప్పటిదో ప్రాచీనం, కానీ ఎప్పటికీ అందరికీ పనికొస్తుంది. అవును. ఇప్పుడు మీ ఇంగ్లీష్లో చెప్పాలంటే ది ఓల్డెస్ట్, కానీ ఎప్పుడు అది అందరికీ పనికొస్తుంది కనుక దాన్ని సనాతనం అన్నారు. ఎవర్ గ్రీన్ అదనమాట. ఇప్పుడు ఉదాహరణకి నాయన ప్రతిరోజు హాయిగా రాత్రి 10 గంటలకల్లా పడుకుని, తొందరగా పడుకుని తెల్లవారుజామున లే, దీనివల్ల నీ ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఇప్పటికీ అది చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారా లేదా? ఉంటున్నారు గురుగారు. రాత్రి 1 గంట దాకా వాట్సాప్లు చూసుకుని, అత్తవా పెంట మీద చెత్తవా అనే సీరియల్స్ చూసుకుని 1 గంటకో 2 పడుకుని ఉదయం 10 లేచిన వాళ్ళందరికీ ముందు మూత్రపిండాల సమస్య, ఆ తర్వాత కాలేయం అంటే లివర్ సమస్య, అజీర్ణ వ్యాధులు, వాయు ప్రకోపనాలు అంటే గ్యాస్ ట్రబుల్స్, ఇవన్నీ వస్తున్నాయి లేవా? అవును గురుగారు. అదే చూడండి, పూర్వకాలంలో అందరూ హాయిగా 10 గంటల్లో పడుకునేవారు, తిన్నది అరిగేది, ప్రొద్దున లేచేవారు, వ్యాయామం చేసేవారు, దానివల్ల ఆరోగ్యంగా ఉన్నారు. ఇదే సనాతన ధర్మం. ఆనాడు నాయన పెందరాళ్ళే పడుకోంది. సూర్యోదయ సమయానికల్లా స్నానం పూర్తి చేసుకుని సూర్యుడికి ఎదురుగుండా నిలబడి అర్ఘ్యప్రదానం చెయ్యి, దానివల్ల ఆరోగ్యం అన్నారు. ఇప్పటికి కూడా మెడికల్ సైన్సెస్, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, ఆస్ట్రేలియా ఉన్నటువంటి వాళ్ళు ఏమని పరిశోధన చేశారు తెలిసిన? స్నానం చేసి తడి శరీరంతో సూర్యుడికి ఎదురుగుండా నిలబడితే డి విటమిన్ లోపలికి వెడుతుంది. అందుకే బహుశా భారతీయులు సంధ్యా సమయంలో ఎదురుగుండా నిలబడండి, స్నానం చేయండి, అర్ఘ్యం ఇవ్వండి అన్నారు. పూర్వం ఏం చేసేవారు? సరిగ్గా సూర్యోదయ సమయానికల్లా గంగా నదికో, ఇంకో గోదావరికో, దగ్గరలో ఉన్న కాలువకో, చెరువుకో, నూతి దగ్గరకో వెళ్ళి స్నానం చేసేవారు. కొంచెం తడిగా ఉన్న శరీరంతో ఎదురుగుండా సూర్యుడికి నిలబడి చేతులతో అర్ఘ్యం ఇచ్చేవారు. అప్పుడు ఆ కిరణాలు శరీరంలో ప్రవేశించేవి, డి విటమిన్ చేరేది, దానివల్ల తెల్ల మచ్చలు వచ్చేవి కావు. ఇలా మనిషి ఆరోగ్యంగా ఉండడానికి, మనస్సు ఆరోగ్యంగా ఉండడం కోసం అనేకములైన ధర్మములను మన పెద్దలు చెప్పారు. ఆ పెద్దల నుంచి వచ్చిన ఎల్లప్పుడూ పనికి వచ్చేటటువంటి ధర్మములను సనాతనము అంటారు. అందుకే భగవద్గీతలో కూడా ఏష ధర్మ సనాతన, నాయన ఎప్పటి నుంచో ఇప్పటిదాకా అందరికీ పనికొచ్చేటటువంటి ఇదే సనాతన ధర్మము అన్నాడు. అయితే గురువుగారు, ఇప్పుడు ఇంత గొప్పనైన ధర్మము మనం ప్రతినిత్యం ఏం చేయాలో కూడా మన పెద్దవాళ్ళు క్లియర్గా చెప్పారు. కానీ ఈ తరం వాళ్ళ విషయానికి వచ్చి, అంటే మనం ఇంట్లో ఏది ఆచరిస్తే అది ఆచరించడం అలవాటు అయిపోతుంది కదా. మరి పెద్దవాళ్ళు ఆచరిస్తున్నారు, కానీ ఇప్పుడు మా తరం వాళ్ళకి వచ్చేసరికి ఆ ఆచరణ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకని అంటారు? దీనికి గల కారణం మీ దగ్గర నుంచి వచ్చేసి సమాధానం, మీ పెద్దల్లోనే కొంత లోపం ఉంది. అవునా? మన పెద్దలు, మా నాన్నగారు ఉన్నారు,
ఆయన సంస్కృతం వారణాసిలో చదువుకున్నారు, 8 భాషలు చదువుకున్నారు. ఆయన వేళకి స్నానం చేశారు, నడిచారు. ఆయన 86 ఏళ్ళు నిండాక శరీరం విడిచిపెట్టేదాకా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకి అసలు శరీరంలో ఏ అనారోగ్యం లేదు. చివరిలో పోయే ముందు ఒక రోజు 2 రోజులు రావడం వేరు. మా అమ్మ 86 ఏళ్ళు దాటి బతికింది. ఆవిడ కూడా అంతే, చివరి దాకా తన పని తను చేసుకుంది. కారణం ఏంటి? వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని పాటించారు. వాళ్ళు పాటించటం వల్ల మేము పిల్లలందరం నేర్చుకున్నాం. అది ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళేమో పాటించట్లేదు. కాలక్షేపం కోసం ఎంతసేపు పనికిమాలిన సీరియల్స్, ఏవో పనికిమాలిన కబుర్లు, లేకపోతే 24 గంటల న్యూస్లు ఉంటాయి కదా, అందులో అందరినీ బండబూతులు తిట్టడమే. పాపం ఎవడో ఎక్కడో చచ్చిపోయాడు అనుకోండి, కర్మగాలి ఏ సినిమాకి వెళ్ళో, ఇక అది పొద్దునది సాయంకాలం దాకా చూపించి అదేదో పెద్ద ఇంటర్నేషనల్ చూసేలా చూపించేస్తారు. అవునా? తెలియని వాళ్ళకి కూడా తెలిసి అందువల్ల ఏమైపోతుంది, ఇదే చూస్తారు పెద్దలు, తెలియకుండానే పిల్లలు చూస్తున్నారు. ఇప్పుడు నా అదృష్టం ఏమిటంటే, మా దగ్గర మంత్రోపదేశం పొందిన వాళ్ళు నేను ఎరిగి 5 లక్షల కంటే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అందులో నాగోల్లో ఇప్పుడు నేను పురాణం చెబుతున్నాను ప్రస్తుతం. సాయంత్రం మీరు ఎప్పుడైనా 6 గంటలకు వస్తే తెలుస్తుంది. పురాణానికి వచ్చే వాళ్ళలో సగం మంది కుర్రవాళ్ళే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, 30 ఏళ్ళ లోపు వాళ్ళు. ఇంతంత పిల్లలు కూడా కావాలంటే ఒకసారి యూట్యూబ్లో మా దాంట్లో ఉపన్యాసం సాయంత్రం అయ్యాక చివరిలో చూడండి. జై శ్రీరామ్ అంటున్నారు పిల్లలు, వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు, అనేక రకాలుగా మళ్ళీ ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. కారణం ఏమిటి? నా పురాణానికి వచ్చేటటువంటి వాళ్ళు యువకులు అవ్వడం వల్ల ఆ యువకుల యొక్క పిల్లలు ఈ సనాతన ధర్మం పాటిస్తున్నారు. పెద్దలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి. నేను రోజు సిగరెట్ కాల్చి, పిల్లలారా మీరు సిగరెట్ కాల్చొద్దంటే వాడు ఎందుకు అంటాడు? మా నాన్న కాల్చాడు, నేను కాలుస్తానంటాడు. వాడు దొంగ అయితే వీడు దొంగ అవుతాడు. కాబట్టి కొంత మన పెద్దలు మారాలి. మారకపోతే వచ్చే ప్రమాదం ఇప్పుడు తెలుస్తుంది కూడా. అందులో ముఖ్యంగా మన దేశం కంటే విదేశాల్లో బాగా తెలుస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు అందరూ ఎందుకు ఏకమయ్యారు అనుకుంటారు? ప్రాణం మీదకి వచ్చింది కనుక. ఇంకా మీకు ప్రాణం మీదకి రాలేదు కనుక అంతలా ఏకం అవ్వట్లేదు. కానీ పూర్వంతో పోలిస్తే కొంచెం మారుతున్నారు, మారతారని నాకు నమ్మకం ఉంది. ఎప్పటికైనా మన ధర్మం వల్ల లాభం ఏమిటి తెలిసిన, మన ధర్మం బ్రతకనియ్యి అంటుంది. ఇతరుల యొక్క ధర్మాలు అందరినీ చంపేయి అంటుంది. మన ధర్మం కాని వాడిని చంపేయి అంటుంది. అందుకే బంగ్లాదేశ్ పాడైపోయింది, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ దిక్కు లేకుండా ఉంది. ఇంకా దుబాయ్ ఎందుకు బాగుందంటే అంతో ఎంతో అన్ని మతాల వాళ్ళని వాళ్ళు విజిటింగ్ కోసం, వాళ్ళు బతకడం కోసం ఆహ్వానిస్తున్నారు. దుబాయ్లో సుఖం ఉందండి. ఏంటండి దుబాయ్లో నేను ఇప్పుడు ఇలా పంచికట్టుకెళ్ళి నన్ను ఎవడ అండం, నేను భాగవత సప్తాహం చేయగలుగుతున్నాను ఇప్పుడు. అది కూడా ఇంకో అదృష్టం. నరేంద్ర మోడీ గారు వచ్చాక ఇవి జరిగింది. అంత పూర్వం మేము భయపడేవాళ్ళం. కానీ దానివల్ల ఏమవుతుందన్నమాట, ఇతర మతస్థుల యొక్క మతమును కొంచెము సహనంతో పాటించడం మొదలుపెట్టాక వాళ్ళ దేశం బాగుపడడం మొదలుపెట్టింది. కానీ పాకిస్తాన్లో మీరు పొరపాటున ఈ కాషాయ వస్త్రంతో పెడితే వాడికి పీక్ కోసేస్తున్నారు. ఈ అసహనం మన దేశంలో కూడా వస్తుంది. దానికి గల కారణం ఒక రాహుగ్రహం అనుకోండి. ఈ రాహుగ్రహం చాలా కాలం నుంచి ప్రధానమంత్రి అవ్వాలని కళ్ళకంటున్నా ఆ రాహుగ్రహం యొక్క అనుగ్రహం లేక ఎలాగో అవ్వలేడు. అందులో ఎందుకు చెప్తున్నానంటే, సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే, అంటే కాస్త మనుషులు బాగుండేలా చేయాలంటే కొద్దిగా పెద్దల్లో మార్పు రావాలి. గురుగారు, పెద్దల్లో మార్పు వచ్చి పెంపకం విషయంలో మార్పు వస్తే సరిపోతుందంటారా? అంటే మనకున్న ఇప్పటి విద్యాభ్యాసం మారాల్సిన అవసరం కూడా ఉందంటారా? మంచి మాట అడిగారు మీరు. ఎందుకంటే కేవలం నేను ఒక్కడిని చేస్తే మా పిల్లలంతా చేయాలని లేదు. బయట వాతావరణం కూడా ఉంటుంది కదా. అప్పుడు ఏమంటారు, బయట నువ్వు మడిగట్టు భోజనం చేస్తే మేము అలా తింటాం, బయట మేము మాత్రం పలవ తినకూడదు అంటారు. కాబట్టి బయట వాతావరణం కూడా మారాలి. మారాలంటే దానికి ముందు మాబోటి గురువులు ప్రయత్నించాలి. మేము కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రజలలో ఇవాల్టి వాళ్ళ మీద వస్తున్నటువంటి అపప్రథలు లేకుండా చూసుకుని, అంటే మేము ముందు బాగుండాలి కదా. ప్రవాచకుల యొక్క మాటలు ఎఫెక్ట్ చాలా గ్యారంటీగా ఉంటుంది గురువుగారు. ఇప్పుడు మేము ఉపన్యాసం చెప్పామంటే మాకున్న ఫాలోవర్స్ మాకుంటారు. రాముడి భక్తులు రాముడికి ఉంటారు, రావణాసుడి భక్తులు ఉంటారు, అది వేరే విషయం. కానీ రాముడి భక్తుల్ని రాముడు బాగు చేయాలంటే రాముడు బాగుండాలి. కాబట్టి నేను జాగ్రత్తగా దొంగతనాలు లేకుండా, అసత్యాలు లేకుండా, దొంగ జ్యోతిష్యాలు చెప్పి ఇంకా పెళ్ళి అవ్వకుండా అనేవాడికి పెటాకులు వస్తాయని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడకుండా ధర్మాన్ని పాటించి కొంచెం జాగ్రత్తగా చెబితే అప్పుడు చాలామంది మారతారు. ప్రపంచంలో సంఘంలో మార్పు వస్తే అందరిలో మార్పు వస్తుంది. ఇది ఒక్క రోజులో అవ్వదు, ప్రయత్నం చేయాలి, చేద్దాం. ఆశావదనం కదా మనం. అందుకనే కాళిదాసు గొప్ప మాట అన్నాడు, యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్రదోష. అంటే ముందు నువ్వు ప్రయత్నించు, ప్రయత్నించినప్పటికీ అందులో విజయం లభించకపోతే నీ తప్పు లేదు, నువ్వు ప్రయత్నించావు.
ఫలితం తర్వాత సంగతి చూద్దాం. ముందు నువ్వు ప్రయత్నించి, ఎవడో ఒకడు ప్రయత్నించాలి. అందులో ముందు మనం ప్రయత్నిద్దాం. నేను, మా ఇల్లాలు, మా పిల్లలు, అలాగే మీరు, మీ పిల్లలు ఇలా చేయగా మారిపోతారండి గ్యారంటీగా. ఒకప్పటి రోజుల్లో మేము అమెరికా 2006లో వెళ్ళాను మొదటిసారిగా. అంటే 18 ఏళ్ళు పూర్తయి, అప్పుడే 1907. 18 సార్లు ఇప్పటికి వెళ్ళాను నేను. మొదట్లో నేను వెళ్ళినప్పుడు ప్యాంటు షర్టు వేసుకునేవాడిని ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు హాయిగా ఈ కాషాయమే, ఈ వస్త్రమే వేసుకుని పెడితే గౌరవిస్తున్నారు. మన సంప్రదాయం మీద వాళ్ళకి ఆసక్తి వచ్చింది. అలా క్రమక్రమంగా వాళ్ళలో మార్పు తెచ్చాం, వాళ్ళలో సహనం తెచ్చాం. ఇంగ్లాండ్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా తిరగలుగుతున్నాం. అవునా? అవును గురుగారు. ఇది ఎందువల్ల వచ్చింది? చేయగా వచ్చింది. అందులో ముందు మనం ఏం చేయాలన్నమాట, మన ప్రయత్నం మనం బాగు చేద్దాం, మనం బాగుందాం అని ప్రయత్నం చెయ్యాలి. చేయగా ఎప్పటికప్పుడు బాగుపడుతుంది. బాగుపడకపోతే మన తప్పు లేదు, మన ధర్మం మనం నిర్వర్తించాం. మీరు ఉద్యోగ ధర్మం ఒకటి ఉంటుంది కదా. మీరు కష్టపడి మీ ఉద్యోగం చేశారు, మీ బాస్ మెచ్చుకున్నారా, అది అదృష్టం. ఎస్ అంటే అది అందం, ఎస్ అన్నా పట్టించుకోవద్దు, మీ ప్రయత్నం మీరు చేయటం. అంతే. గురుగారు, ఇప్పుడు మీరే చెప్పారు విదేశాల్లో, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్గా ఇంతకు ముందు మీ వస్త్రధారణ అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి. అంటే ఒక వస్త్రధారణ విషయంలోనే కాదు, మన ధర్మం పైన కూడా విదేశీయులకు ఎక్కువగా గౌరవం పెరగటం అయితే మనం చూస్తున్నాము. కానీ మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఉండి కూడా మన ధర్మాన్ని అవమానించి మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పెంపకము, విద్యాభ్యాసము ఇవి సరిగ్గా లేకపోవడమే అంటారా, లేదంటే వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి ఇలా మాట్లాడుతున్నారు? ప్రస్తుతం భారతదేశానికి ఉన్న సమస్య ఏంటంటే, భారతదేశంలో ఇది తల్లిదండ్రుల బాధ్యత, కేవలం గురువుల బాధ్యత కాదు, సమాజపు బాధ్యత ఎక్కువగా ఉండాలి. అది లేదు. మన దేశంలో స్వేచ్ఛ ఎక్కువైపోయింది. 70 ఏళ్లుగా కొన్ని దరిద్రపు పార్టీలు పరిపాలన చేసి ఈ దేశాన్ని పాడు చేసేసి, దీనివల్ల ఏమైపోయింది? ముఖ్యంగా ఓ పక్కన లౌకికవాదం అనే పేరుతోటి ఇతర మతస్థుల్ని సమర్థించి మనల్ని నాశనం చేసేవాళ్ళు కొందరు, ఈ నికృష్టపు కమ్యూనిస్టులు కొంతమంది, ఏదో లేకపోతే ఆ వాదం ఈ వాదం అనేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. విదేశాల్లో అది లేదండి. విదేశాల్లో ఉన్న సుఖం ఏంటంటే, ఏదైనా ఒక ధర్మంలోకి అడుగు పెట్టాక ఓహో దీనివల్ల మనకు లాభం ఉన్నదని వాళ్ళు తొందరగా కనిపెడుతున్నారు. ఫీనిక్స్ అని అరిజోనా స్టేట్లో అమెరికాలో ఒక నగరం ఉంది. అక్కడ నేను చాలా కాలం, ప్రతి సంవత్సరం అక్కడ ఒక 5 రోజులు 10 రోజులు పురాణం చెబుతాను. ఆ పురాణానికి ఒక ఆవిడ వచ్చేది. ఆవిడ బైబర్త్ అమెరికన్, అంటే అక్కడ సిటిజన్, వాళ్ళకి తెలుగు రాదు. ఆ తెల్ల ఆవిడకి అసలు తెలుగు రాదు, సంస్కృతం ఏమి రాదు. రోజు వచ్చి పురాణం వినేది. రవి గారు, ఆయన తోటపల్లి రవి, ఆయన ఒకప్పుడెప్పుడు అనంతపురం వాడు, ఇప్పుడు అక్కడ ఎప్పుడో సిటిజన్ అయిపోయారు. వాళ్ళంతా అక్కడే, వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టి పెరుగుతున్నారు. అక్కడ వాళ్ళ ఇంట్లో జరిగేదనమాట. ఆవిడ ఏముందో తెలుసా, ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ బట్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ గుడ్, దట్ ఇంపాక్ట్ ఈజ్ ఆన్ మీ అంది ఆవిడ. అంటే కేవలం నన్ను చూస్తూ నా ముఖ కవళికలతో ఆవిడ మారుతోంది. ఆ తర్వాత ఇవాళ కొన్ని కొత్త సాధనాలు వచ్చాయి. మనం మాట్లాడుతూ ఉంటే ఆన్ ది స్పాట్ ట్రాన్స్లేట్ చేసి వినగలుగుతున్నారు వాళ్ళు చెవులో పెట్టుకుని. అప్పుడు ఆవిడకి అర్థమయ్యింది. ఇప్పుడు ఆవిడ చూపిస్తే మీకు ఆ ఫోటో ఆశ్చర్యపోతారు. ఆవిడ ఎంత విభూతి పెట్టుకుని, ఎంత బొట్టు పెట్టుకుని ఉంటే, ఆహా, అసలే సహజంగా వాళ్ళు తెల్లగా ఉంటారు. ఆ చీర అవి కట్టుకుని ఎంత ముచ్చటగా ఉంటున్నారు. నిజంగానే. అలాగే సిన్సినాటి అంటే కొలంబస్ అనే పేరున్నారుగా, ఆ కొలంబస్కు దగ్గరలో ఉంటుంది. ఆ స్టేట్ని ఒహాయో అంటారు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు. అసలు అలాంటి వాళ్ళందరినీ మీకు చూపించాలన్నమాట. వాళ్ళందరూ మన ధర్మంలోకి వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారో తెలిసినా, ఏళ్ల తరబడి మేము అనేక మతాల్లో తిరిగాం, కానీ మన హైందవ ధర్మం వల్ల వచ్చిన ప్రశాంతి, ఇందులో ఉన్నంత సహనం, ఇందులో ఉన్నంత ఆనందం, ఈ నియమాల వల్ల వచ్చే ఆరోగ్యం ఎక్కడ లేదంటున్నారు. అక్కడ ఈ లౌకికవాదాలు, ఈ పిచ్చివాదాలు తక్కువ. వాళ్ళు నిజం ఉంటే ఒప్పుకుంటారు, నిజాయితీ. కాబట్టి అక్కడ బాగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ ఇష్కాన్ అద్భుతంగా ఉంది, శివాలయాలు బాగున్నాయి. నాకు చాలా ఇష్టం. మా తండ్రి, తల్లి, గురువు, దైవంగానే భావించేది గణపతి సచ్చిదానంద స్వామి వారిని. మా స్వామీజీ యొక్క ఆశ్రమాలు ఎన్నున్నాయో అక్కడ. టెక్సాస్లో, డాలస్లో స్వామీజీ కార్యసిద్ధి హనుమంతుడి గుడి కట్టించారు. ఒక 25 ఎకరాల స్థలంలో ఉంటుంది. ఇప్పుడేమో హ్యూస్టన్లో కడుతున్నారు. ఆ చికాగోలో ఉంది. మేరీల్యాండ్ అంటే వాషింగ్టన్ DC దగ్గర ఉంటుంది. ఇది అమెరికా రాజధాని వాషింగ్టన్ కదా, దానికి పక్కన. ఈ ప్రాంతాల్లో వారి గుడులలో ఎంతమంది తెల్లవాళ్ళు ఉన్నారో తెలిసిన. ఆ విధంగా ఏమవుతుందనమాట, ఈ పిచ్చి లౌకికవాదం అనే పేరుతో మన ధర్మాన్ని నడిచేవాళ్ళు లేరు. వాళ్ళు బాగా పెంచుతున్నారు.
కొంతకాలానికమ్మా నేను నిజం చెబుతున్నాను, ఇంకో 25 ఏళ్ళు ఇలా జరిగితే అమెరికా పూర్తిగా ఒకానొకప్పుడు భారతదేశం అయిపోతుంది. ఎక్కడ చూసినా ఆలయాలే, ఎక్కడ చూసినా సనాతన ధర్మమే. ఏ వైపు చూసినా మనకంటే ఎక్కువగా కార్తీక మాస వ్రతాలు ఆచరిస్తున్నారు, దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, ఇళ్లలో గుడి కింద మార్చేస్తున్నారు. కృష్ణ పద్మ గారిని ఒక ఆవిడ ఉన్నారు డాలస్లో, నాకు పరమ శిష్యురాలు. ఆవిడ ఇల్లు పూజా మందిరం చూస్తే మన అది చిక్కడపల్లి దగ్గర ఉన్నటువంటి గుడి అంత ఉంటుంది అక్కడ. ఆ ఇంటికి నా పేరే పెట్టేశారు, మా గోత్రం పేరు శ్రీవత్సనిలయమని పేరు పెట్టారు ఆవిడ. ఎంతంత బాగా తయారవుతున్నారో చూడండి. అలాగే ఇంగ్లాండ్లో అవధానం శ్రీనివాస్ గారు ఉన్నారు, డాక్టర్ గారు. వాళ్ళేం సామాన్యులు కదండి, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా హై లెవెల్ డాక్టర్స్. శ్రీనివాస్ గారు వాళ్ళ ఆవిడ ఇంగ్లాండ్లో పేరు పోసిన ప్రఖ్యాతి చెందినటువంటి డాక్టర్లు. ఇప్పుడు ఆ ఇళ్లలో పూజా మందిరంలో ఉన్నాయి. డాక్టర్ విజయ నిర్మల గారని ర్యాలీలో ఉన్నారు నార్త్ కెరోలినాలో. ఆవిడ పట్టుకుంటే $25,000 ఫీజు ఇవ్వగలిగేంత లెవెల్లో ఉన్న ఆవిడ. అంటే అంత బాగా వైద్యం చేస్తారు ఆవిడ. క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా పైగా. అసలు వాళ్ళ ఇల్లు ఒక ప్యాలెస్లో ఉంటుంది. ఆ డాక్టర్ గారు ఇల్లు చూడండి, ఆయన భార్య రోజు ఇంట్లో పూజా మందిరం పెట్టుకుంటే ఆ పూజా మందిరం మరొక గుళ్ళే కనబడుతుంది. ఇలా ఒకళ్ళు కదా చెప్పేది. ఇప్పుడు నా శిష్యులుగానే చెబుతున్న వాళ్ళలో 90% అయితే టాప్ స్థాయిలో ఉన్న డాక్టర్లు లేదా సాఫ్ట్వేర్ వాళ్ళు. ఎందుకు వీళ్ళు ఈ దారిలోకి వస్తున్నారు అంటే వాళ్ళకి అందులో ధర్మం తెలుస్తోంది. అలా వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి శాస్త్రవేత్తలు ఈ రంగంలోకి వస్తున్నారు. చదువు లేనటువంటి వాళ్ళు, ఏళ్ల తరబడి అనవసరంగా వాటి మీద వీటి మీద గందరగోళం చేసేటటువంటి వాళ్ళు, పిచ్చి పిచ్చి పరిశోధనలు చేసి ప్రొఫెసర్లను పెట్టుకునే వాళ్ళు ఇక్కడ తయారయ్యారు. వీళ్ళు నాస్తికవాదాన్ని ప్రబలింపజేస్తున్నారు. ఆ రకమైన వాళ్ళు భారతదేశానికి ముప్పు. వీళ్ళ నుంచి మనం ముప్పు ఎదుర్కొని వీళ్ళని బాగు చెయ్యాలంటే సందేహం లేకుండా మరి కొంతకాలం పాటు మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, మన దేశాన్ని ఆయనే పరిపాలించాలి. ఆయన నా దృష్టిలో విష్ణువే ఆ రూపంలో వచ్చాడు, శివుడు ఆ రూపంలో వచ్చాడు. అందువల్ల నాకు నరేంద్రుడు అంటే అంత ఇష్టం. మళ్ళీ యోగీంద్రుడు, ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే కుటుంబాలు ఉండవు గనక, స్వార్థం ఉండదు గనక సమాజాన్ని మారుస్తారు. నేను కేవలం మతం మీద పిచ్చితో చెప్పనమ్మా, మన ధర్మం బతకనిస్తుంది. మిగతా వాళ్ళు చంపుతారు, అభివృద్ధిని పాడు చేస్తారు. కానీ మనది అలా కాదే. మనం ఎంతసేపు అభివృద్ధి ఎలా పొందుతాం, ఇతరులను ఎలా బతనిస్తాం. నాకు ఈ ప్రపంచం కుటుంబం కింద కనిపిస్తుంది. అందుకే మన పెద్దలు, మన కవులు ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. ఉదార చరిత్ర కలిగినటువంటి, మంచి చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి, ఔదార్యం కలిగిన వాళ్ళకి ఈ ప్రపంచమే ఒక కుటుంబం అవుతుంది. అవునా? అవును గురుగారు. అది రావాలంటే ఈ ధర్మం రావాలి. కాబట్టి ఇక్కడ మనం కొంతకాలం పాటు ఈ ప్రజాస్వామ్యంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాడిని, ఈ అనవసరమైనటువంటి జన అజ్ఞాన సమితుల్ని, వీటన్నిటిని బ్యాన్ చేస్తే కానీ ఈ దేశం బాగుపడదు. అవుతాయి, మెల్లిమెల్లిగా చేద్దాం. ఓపిక పట్టవలసింది. గురుగారు, ఇప్పుడు అందరూ ఒక్కటే అంటాము, హిందువులంతా సమానమే అంటాం, కానీ కులాల పేరుతో కొట్టుకొని చేస్తూ ఉంటారు. ఎందుకని అంటారు ఇలా? మంచి మాట అడిగారండి. ఇది కూడాను పైగా ఇది ఏమో పురాణాల కంట కట్టడం. ఎక్కడన్నా పురాణాలు ఒక కులం పేరు ఎత్తలేదు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. 4 వర్ణములున్నాయి. అవి పుట్టుకతో కాదు, గుణ కర్మ విభాగశ అంటే గుణములను కర్మములను బట్టి విభజింపబడ్డాయి. అంటే మీ గుణాన్ని బట్టి మీకు పేరు పెట్టారు. ఇప్పుడు మీరు కావాలంటే కాసేపు కొంతకాలం పాటు ఆహార నియమాలు పాటించి వేదం చదివితే మిమ్మల్ని బ్రాహ్మణుడు అంటారు. మీరు కత్తి పుచ్చుకుని యుద్ధానికి వెళ్ళి దుష్ట శిక్షణ చేసి ప్రజల్ని రక్షిస్తే అప్పుడు ఏమంటారు? క్షత్రియుడు అంటారు. క్షత్రియుడు అంటే అర్థం ఏంటి? క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. మీరు చూస్తూ ఉండగా మిమ్మల్ని ఆశ్రయించుకున్న వాళ్ళకి గాయం కాకుండా కాపాడితే మిమ్మల్ని క్షత్రియుడు అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు రాణి రుద్రమదేవి అనుకోండి, కాసేపు మీ ప్రజలకి ఒక్క గాయం ఎంతో పుండు అవ్వకుండా, రక్తం కారకుండా మీరు కత్తిపుచ్చుకుని యుద్ధం చేసి ఆ శత్రువులు తప్ప వాళ్ళని రక్షిస్తున్నారు కనుక మిమ్మల్ని క్షత్రియుడు అన్నారు. పురుషుడు క్షత్రియుడు, క్షత్రియురాలను. అవునా? అలాగే గోవులను రక్షిస్తూ దాన ధర్మములు చేస్తూ వ్యాపారం చేస్తే వైశ్యుడు అన్నారు. అంటే నేను కూడా వ్యాపారం చేస్తే వైశ్యుడే, నేను కూడా గోవులు రక్షిస్తే. పంటలు పండించి భోజనం పెట్టి తన త్యాగంతో ఇంతమందిని బతికిస్తూ శూద్రుడు అన్నారు. అది దాని అంతరార్థం. అన్నం పెట్టి అన్నపూర్ణలా కాపాడేవాడు, కష్టపడి 10 మందిని బతికించేవాడు. కాబట్టి ఇప్పుడు ఇవాళ మనం అందరం అన్ని పనులు చేస్తున్నాం. కాబట్టి అందరం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులమే. అలా కాకుండా ఏమైపోయింది క్రమక్రమంగా
ముస్లిముల దండయాత్రలో ఈ కులాలు వచ్చాయి, అంత పూర్వం లేవు. గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఇలాంటి వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి గుంపులుగా ఏర్పడ్డారు. సంస్కృతంలో కులము అంటే ఒక గ్రూప్ ఆఫ్ అని అర్థం, అంటే గుంపు అని అర్థం. గోకులం అంటే అర్థం ఏంటి? గోవుల యొక్క సమూహం. వ్యాఘ్ర కులము అంటే పులుల యొక్క సమూహం. సింహ కులము మీరు ఎప్పుడో చూడండి, డిక్షనరీ చూడండి, కావాలంటే నా దగ్గరే ఉంటుంది సూర్యరాయందరి గట్టు. కాబట్టి పులుల గుంపు. జనం గుంపుగా చేరి తమను తాము రక్షించుకోవడానికి ఈ పాపాత్ముల నుంచి ఒక సంఘంగా చేరారు. ఆ సంఘానికి క్రమంగా వాళ్ళే పేర్లు పెట్టేసుకున్నారు. ఆ పేర్లు క్రమంగా ఇప్పుడు వాళ్ళ కులాలుగా మారిపోయాయి. అవి ఏదో రక్షణ కోసం పెట్టుకున్న వాటిని బ్రిటిష్ వాళ్ళు కావాలని మనకి ఐకమత్యం లేకుండా చేసి తగాదా పడ్డానికి విభజించారు. ఇదంతా పూర్తిగా బ్రిటిష్ వాడి కుట్ర. ఇప్పుడు మీరు చదువుతున్న హిస్టరీ అంతా మోసం. ఈ మెకాలే లాంటి వాళ్ళు, మ్యాక్డొనాల్డ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కలిసి దీన్ని పాడు చేస్తే నెహ్రూ గారు దీన్ని ఇంకా బాగా పాడు చేశాడు. ఆ రకంగా ఈ చరిత్రను వక్రీకరిస్తే ఇందులో పడిపోయి మనలో మనం కొట్టుకు తెచ్చిపోతున్నాం, ఎప్పటికీ విడిపోకుండా. నిజమునకు మన పురాణ శాస్త్రములలో వేదములలో కులములు లేవు. వృత్తి ధర్మములను బట్టి గుణములను బట్టి ఏర్పడిన వర్ణములు. ఈ వర్ణములు ఎవరైనా పొందవచ్చు అని చెప్పారు. అందుకే విశ్వామిత్రుడు క్షత్రియుడు ఏమయ్యాడు? బ్రహ్మర్షి అయ్యాడు. అరుంధతి ఏమైంది? ఎక్కడో చర్మకారుల యొక్క ఇంట్లో పుట్టినవాడ వశిష్ఠుడికి భార్య మనకి కులగురువు అయిపోయింది. ఇవాళ పెళ్ళయ్యాక మొట్టమొదటి చూసేది ఎవరిని? అరుంధతిని. లోపాముద్ర ఎవరు? అగస్త్యుడి భార్య, రాజుగారి కూతురు. ఇలా ఎవరిని చూడండి మీరు. శవరెవరు? గుహుడెవరు? అడవుల్లో ఉండేటటువంటి ఒక బోయేవాడు, కానీ రాముడికి పక్కన సింహాసనంలో కూర్చున్నాడు. అవి చెప్పరండి, అవి చెబితే మళ్ళీ ప్రమాదం. అందుకని పబ్బం గడుపుకోవడానికి ఎంతసేపు కులాలు రెచ్చగొడుతున్నారు. విడిచిపెట్టండి అని చెప్పేవాళ్ళంతా కులాల పిచ్చపట్టుకుని కార్తీక మాసం వస్తే ఆ కులం యొక్క వనభోజనం, ఈ కులం యొక్క వనభోజనం ఉంటున్నారు. ఇందులో బయట పడితే దేశం బాగుపడుతుంది. ఏదో కులం అనేది ఆ రోజుల్లో పెళ్ళిళ్ళ కోసం, దానికోసం, రక్షణ కోసం ఏర్పడింది తప్ప ఇది 500-600 ఏళ్ళుగా కొట్టుకోవడానికి కాదు. మళ్ళీ వీళ్ళంతా మారతారని మనం ఆశిద్దాం. గురుగారు, అసలు కులాల ప్రస్తావనే మన ధర్మంలో, పురాణాల్లో ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ఆలయాల విషయానికి వస్తే అన్నీ తెలిసిన మంచి మంచి పెద్ద పెద్ద గురువులే దాన్ని నడిపిస్తూ ఉంటారు కదా. ఆలయాల దగ్గరికి వెళ్ళేసరికి కూడా ప్రత్యేకించి ఈ కులం వారికి ఇది, ఈ కులం వారికి ఇది అని చెప్పి కూడా జరుగుతుంటాయి కదా, అంటే సత్రాలు అని చెప్పి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా అంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు దీన్ని ఆపలేకపోతున్నారు ఎందుకని అంటారు? నిజానికి ఆలయాలకి వ్యవస్థ లేదు. ఆలయంలో ఆ రోజుల్లో మరి ఉదాహరణకి కాకతి రుద్రమ్మదేవికి పెంచుకున్న కొడుకు వీరభద్రుడు తెలుసు కదా. కాకతి వీరభద్రుడు, ఆయన దగ్గర సేనాధిపతి గన్నమ సేనాధిపతి. ఆయన ఎవరు ఆ రోజుల్లో? ఆయన కమ్మ కులానికి చెందినట్టుగా మన జగత్తు చెబుతుంది. ఆయన గుడిలో మరి ఆయనే మొదటి పూజ చేసింది, అవునా? రుద్రమదేవి వాళ్ళంతా పూజలు చేయలే. కాబట్టి పూర్వకాలంలో ఇదేం లేదు. రెడ్డి రాజుల కాలంలో రెడ్డి రాజులు ఎంత గొప్ప గుళ్ళు కట్టారండి. శ్రీశైలం అంతా అసలు రెడ్డి రాజులు ఎంతో మంది అభివృద్ధి చేశారు, అవునా? వాళ్ళంతా రెడ్డి రాజులు, మహానుభావులు వాళ్ళంతా. ఇప్పుడు శ్రీనాథుడిని పోషించింది రెడ్డి రాజులు లేరా? ఇంకో వెలవరాజులు లేరా? అవునా? వీళ్ళంతా ఆలయాలు కట్టించి వాళ్లే ప్రతిష్ఠ చేశారు. ఒక్క అర్చన మాత్రం చేసేటప్పుడు ఏమవుతుంది? మాంసాహారం తినకుండా కఠోర నియమాలతో ఉండాలి కనుక దానికోసం విప్రులు పెట్టారు. ఎవరైనా కావాలంటే వాళ్ళు చేశారు. అందుకే వీరశైవ మతం అని ఒకటి ఉన్నది. ఆ వీరశైవ మతాన్ని స్థాపించిన బసవేశ్వరుడు అన్ని కులాల వాళ్ళని వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా నియమం పెట్టుకోండి మీరు అర్చకులు అవ్వచ్చు అని పెట్టాడు ఆయన. అందుకే వీరశైవం అని పుట్టింది ఆ రోజుల్లో. అద్భుతంగా వ్యాప్తి చెందింది. మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు వారు పైన శ్రీరంగం దగ్గర నిలబడి మొత్తం అందరికీ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి అందరికీ ఇచ్చేయలేదా? చక్రాంకితాలు చేయలేదా? ఆయన సామాన్యుడా? ఆయన సాక్షాత్తు లక్ష్మణ స్వరూపుడు ఆయన. అలా ఎంతో మంది మహానుభావులు ఆ రోజుల్లో చేశారు. చెప్పాను కదా, మనల్ని కొట్టించడానికి ఈ రకమైనటువంటి మనల్ని విడగొట్టడానికి చేసినది. ఇంకెటొచ్చి ఆలయముల దగ్గర ఇది ఎప్పుడూ లేదు, కానీ సత్రములు ఇలా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు కులాల పేరు మీదుగా. అదే మనం చేస్తున్న పొరపాటు. తప్పు ఎవరు చేసినా తప్పే. నియమం కోసం నువ్వు ఒక సత్రం పెట్టుకున్నా అందరికీ భోజనం పెట్టాలి. ఎప్పుడు కూడా శ్రీశైలంలో అలాంటి జాగ్రత్తగా పాటిస్తారు.
కులాల సత్రాలు ఉన్నా పాప అందరికీ భోజనం పెడతారు. ఇప్పుడు కరివెన సత్రం ఉంది, అందులో అందరికీ భోజనం పెడుతున్నారు. వేణుగోపాల్ గారు కర్నూలులో ఉంటారు, డాక్టర్ వేణుగోపాల్ గారు కరివెన సత్రం సెక్రటరీ. ఆయన చెప్పారు, ఎవరికి అన్నం మాత్రం పెట్టండి, ఎవరు వచ్చినా సరే అని పెట్టారు, అలా పెడుతున్నారు. అలాగే చాలా చోట్ల నేను సత్రాలు చూశాను. అక్కడ వైశ్య సత్రం ఉంది, వారు అలాగే పాపం. కాకపోతే ఏంటంటే వాళ్ళు స్థాపించుకున్నది కనుక వాళ్ళకి పెట్టాక మిగతా వాళ్ళు కొంచెం ప్రాధాన్యం ఇవ్వడం తప్పేం లేదు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ కుటుంబానికి పెట్టకుండా బయట వాడికి పెట్టరు కదా, అలాగో ఏదో ధర్మం పాటిస్తున్నారు కానీ అందరికీ భోజనం పెడుతున్నారు. ఎక్కడైనా వాళ్ళల్లో వాళ్ళు కనుక నిజంగా భేదములు పాటించి ఇంకా కొట్టుకుంటే మాత్రం దీన్ని మనందరం ఖండించి అందరూ కలిసికట్టుగా ఉండవలసిన విషయాన్ని చెప్పాలి. గురుగారు, ఎలాగో భోజనం టాపిక్ వచ్చింది కాబట్టి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి. అన్నం తినేటప్పుడు కూడా ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఉమ్మడి కుటుంబాలు, చాలా అన్యోన్యత, ఎంత చక్కగా కింద కూర్చొని తినటము, ఎంత మంచి నియమాలు, మాట్లాడకూడదు అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయనే చెప్పాలి. కలిసి కూర్చొని తినడం కూడా చాలా వేల మీద లెక్క పెట్టొచ్చు. నిజంగా ఆ పద్ధతి పాటించడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఇది ఇప్పుడు ఉండే పద్ధతి పాటించడం వల్ల కలిగే నష్టం ఏంటి గురుగారు? ఇప్పుడు ముందు ప్రస్తుతం ఏమైపోయిందంటే, పూర్వం మీ గుండెకాయలు లబ్ డబ్బు అని కొట్టుకునేవి, లబ్ డబ్ ఆ లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అందుకని పుట్టినప్పటి నుంచి వీడికి డబ్బు కోసమే చదువు చెప్పిస్తున్నాం. అందరూ అయితే సాఫ్ట్వేర్ అంతే, లేదా మెడిసిన్. ఆ తర్వాత కూడా వీలుంటే అమెరికా వెళ్ళిపోవాలి. ఇంక ఏది మన తెలుగు వాడు అక్కర్లేదు, హిందీ వాడు అక్కర్లేదు. ఈ డబ్బు పచ్చ ఎప్పుడైతే పుడుతుందో చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనతో పాటు భోజనం చేయకుండా, లేచి రావగానే స్నానం చేసినా చెప్పినా నోట్లో నిలబడి ఉండగానే కూరేస్తున్నాం ఏదో. పాపాడు ఏం తింటున్నాడో వాడికి తెలియదు. స్కూల్కి వెళ్ళిపోతాడు, అక్కడ తిండి లేదు, కళ్ళు ఇలా లావు అయిపోయి కళ్ళజోళ్ళు పెట్టుకుని పిల్లలు బక్క చిక్కిపోయి లేకపోతే పొట్టలు వచ్చి శరీరాలు పాడైపోయి ఉంటున్నాయి. సాయంత్రం రాగానే ఆటలు లేవు, పాటలు లేవు, మళ్ళీ ట్యూషన్, మళ్ళీ రాత్రికి పడుకోబెట్టేయటం. లేదా ఉన్న కాసేపు ఏమవుతుంది, వాట్సాప్లు, ఫోన్లు. ఆ ఫోన్లో కూడా భయంకరమైన హింసకు సంబంధించిన చూడడం. వీటి వల్ల ఏమైపోతుంది, ఇంకా కూర్చుని అన్నం తినే అవకాశం లేదు. పూర్వకాలంలో అన్నలు, తమ్ములు, ఈ భార్య, భర్త ఇలా అందరూ కూర్చుని తినడం వల్ల ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఒకడికొకడు నువ్వు బొబ్బడి తింటావా, నువ్వు పూరి తింటావా అని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే ఆత్మీయత పెరిగేది. అందుకే అన్నదమ్ముల మధ్యలో బంధాలు అలా ఉండేవి, అక్క చెల్లెళ్ళ బంధాలు ఉండేవి, ఎంతకాలమైన ఈ ప్రేమలు ఉండేవి. ఇంత స్థితి ఇప్పుడు మళ్ళీ ఇప్పట్లో వచ్చే అవకాశం చాలా కష్టమే. మనం ప్రయత్నిద్దాం, చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా మన ప్రయత్నం మనం చేద్దాం. కానీ ఆహారం ఎప్పుడు కలిసి కూర్చుని ప్రశాంతంగా తినాలి. తినకపోతే ఏమొస్తుందో తెలుసా మీకు? ఆయుర్వేదం చాలా గొప్పగా చెప్పింది, అది నిజం కూడా. నిలబడి అన్నం తినడం వల్ల లోపలున్న జీర్ణకోశం దెబ్బతింటుంది. అందుకని స్థిమితంగా కూర్చొని తినాలి. కూర్చోగలిగితే కింద కూర్చుంటే మరీ మంచిది, లేదా టేబుల్ మీదన్నా కూర్చోవాలి. మౌనముగా అటు ఇటు కదలకుండా ప్రశాంతంగా అన్నం తిన్నవాడికి ముందు జీర్ణకోశం బాగుంటుంది, లివర్ కాలేయం బాగుంటుంది, కిడ్నీలు బాగుంటాయి, గుండెపోట్లు రావు. హడావుడిగా అటు ఇటు తిరుగుతూ తినడం వల్ల ఈ లోపల కదులుతుంటాయి కదా అవి, ఆ లోపలికి వెళ్ళే పదార్థాలు సక్రమంగా వెళ్ళవు. అందువల్ల వాళ్ళందరికీ లేనిపోయిన అనారోగ్యాలు, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అది భగవద్గీత అందుకే మనకు గొప్ప ధర్మశాస్త్రం, అది వైద్య శాస్త్రం. మౌనముగా తినుము. అది కూడా ఎలా తినాలి? యాత యామం గతరసం పూతి పర్యుషితం తథా. ఇంతకంటే సైన్స్ ఏముందండి? యామము అంటే ఒక జాము. నాయన ఒక జాము ఇంచుమించుగా ఒక 4 గంటలు గడిచిన తర్వాత వండిన ఆహారంలో మార్పు వస్తుంది, అది తినద్దు. నిలవ ఉన్న పదార్థం ఫ్రిడ్జ్లో పెట్టి తినద్దు. మాంధాత కాలం నాడు తయారు చేసిన కూర, సాంబారు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ బయటికి తీసి అదే వేడి చేసి తింటే అది విషం అయిపోతుంది. ఎప్పుడో కృతయుగంలో చేసిన కూర అది, కర్మ. ఆ కూరే రోజు వేడి చేస్తే ఆవకాయ కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారండి వీళ్ళ మొహం తగలయ్యా అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. అందులో చెప్పొచ్చింది ఏంటంటే ఆవకాయ ఎంత చక్కగా బయట ఉండి తినవలసింది, అది ఫ్రిడ్జ్లో పెట్టి పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే శరీరం జల్సైపోదు. అందుకని ఒక జాము గడిచిన తర్వాత వండిన అన్నం తినద్దు, మార్పు వస్తుంది, వాసన వస్తుంది. గత రసం, అన్నం వండిన తర్వాత కుక్కర్లో వండారు కాసేపు అనుకుందాం, కాసేపు అసలు కుక్కరే దరిద్రం, అది అల్యూమినియం. అల్యూమినియం వల్ల మీకు థైరాయిడ్ అనే సమస్య వస్తుంది. ఏమిటి? థైరాయిడ్ కేవలం అల్యూమినియం వల్ల వస్తుంది. దానివల్లే మీకు జుట్టు ఊడిపోతుంది, దానివల్లే గొంతు మార్పు వస్తుంది, శరీరంలో మార్పు వస్తాయి. ఇప్పుడు అందరూ థైరాయిడ్ సమస్యే. కానీ పూర్వం మాకు ఎందుకు లేవు? మట్టి కొండలతో వండడం వల్ల రాగి పాత్రలో వండితే. కర్నూలులో
డాక్టర్ మీరా గారు అని ఉంటారు, గైనకాలజిస్ట్, చాలా గొప్ప ఆవిడ అడగని చెప్తారు. ఇవాళ ఈ రోగాలు సగం తగ్గాలంటే ముందు అల్యూమినియం మానేయండి, మట్టి కొండల్లో వండుకు తినండి, మీరు మట్టి కొట్టుకుపోరు. ఓకే ఓకే. రాగి పాత్రలో వండుకు తినండి, కుక్కర్లో వండుకుంటే అందులో రాగి గిన్నె పెట్టుకోండి, మీకు థైరాయిడ్ పోతుందని చెప్పారు ఆవిడ. అది కరెక్ట్, అదే ఆయుర్వేదం చెబుతోంది. అలా అన్నం వండాక ఓ 10-15 నిమిషాలు అయ్యాక దాన్ని తీసామాక అప్పుడు ఆ అన్నం మెతుకు పట్టుకోండి, అందులో ఏముంటుంది, రసం ఉంటుంది. మెతుకులో రసం ఉంటుందా ఉండదా, తడి, ఆ తడిని రసం అంటాం. ఆ తడిగా ఉన్నప్పుడే అన్నం తినాలి. గతరసం అంటే ఆ అన్నం మెతుకులు ఎండిపోయాక, ఓ రకమైన గట్టి పడిపోయాక, బియ్యంలాగా తయారైపోయాక ఆ అన్నం తినకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ వండిన అన్నాన్ని తినడానికి వీళ్ళాక వదిలేస్తాం, అన్నం పాడైపోతుందని ఫ్రిడ్జ్లో పెడతాం. అప్పుడు రసం కాదు, అది నీరసం, అందులోకి తడి చేరుతుంది, వేరే చెత్త చెడి. వండినప్పుడు ఉన్నటువంటి అందులో ఉన్న రసము మనకు ఆరోగ్యం ఇస్తుంది. ఆ తడి, ఈ తడి శరీరాన్ని ఎత్తడి పొత్తడి చేసేస్తుంది. అటువంటి అన్నం తినద్దు. పూతి అంటే వాసన వచ్చినది అన్నం, కసిపినాక ఒక రకమైన వాసన వస్తుంది. కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి అన్నం తినకు. పర్యుషితము, ఈగలు, దోమలు, చీమలు పడినవి, తల వెంట్రుకలు పడినవి, అప్పుడప్పుడు మన వాళ్ళు అన్నం వండుతున్నప్పుడు అంటూ ఉంటే ముక్కు చీవుడు అందులో పడినది. ఇవాళ లాగైపోయిందిలేండి. ఇప్పుడు చూస్తున్నాగా బయట రకరకాలైన పలావులు, బిర్యానీ తెచ్చుకున్నట్టు ఆ బిర్యానీ నుండి అంత చీవిట్టి కర్మ, అది అలా పరమ జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇది కాక తుప్పుకు బ్యాచ్ ఒకటి వచ్చింది, అందులో తూతు అని ఉమ్మి మరీ అమ్ముతున్నారు. అదేమో వీడు తెచ్చేసుకోవడం, ఇంటికి తింటున్నాడు, అది పర్యూషితము. ఇవి తింటే ఏమొస్తాయండి, కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుందా? కోవిడ్ అందుకే వస్తుంది ఈ రోగాలన్నీ. కాబట్టి ఇవి తినద్దు, ఆరోగ్యంగా ఉండు అని చెప్పారు, అవునా? కాబట్టి ఈ విధంగా మనకి ఏమైనా ఎప్పటికప్పుడు మన ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, అందరూ కలిసి ఉండండి, కూర్చుని తినండి, మంచిగా మాట్లాడుతూ తినండి, ఆ శరీరంలో మనకి పనికొచ్చేవి తినండి. ఎక్కువ కారం తినద్దు. కటుహు అంటే కారము లేక కొంచెం ఘాటుగా ఉండే పదార్థాలు. కట్వాంబల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్షణ విధాహీన, ఇదంతా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఎక్కువ కారము, బాగా పులుపు, బాగా తీపి, బాగా వేడి, డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసినటువంటి ఐస్ క్రీములు, ఇవి తింటే గొంతుకులు పోతాయి, అనారోగ్యాలు వస్తాయి, ఇవి మంచివి కావు. దాహం తెచ్చిపెట్టే బజ్జీలు, ఈ మధ్యన వాళ్ళు ఎవరో తిన్నారటగా, అదేదో కొత్త రకమైన ఆహారం అమ్మేటవాడు బడ్డీ కొట్లో, అది తిన్నారట, చచ్చిపోయారు చాలా మంది. దానికి ఏదో పేరు కూడా పెట్టారు, దిక్కుమాల పేరు, కొత్త పేరు కూడా పెడతారు, ఎవరు పుట్టించకపోతే మాటలు ఎలా పడతాయని బాయాబదాల్లో చెప్పినట్టుగా. ఇవన్నీ అనారోగ్యాలు. అందువల్ల వీటి నుంచి బయటపడాలంటే ముందు ఇంట్లో చక్కగా వంట అని ఒకటి ఉంది కదా, అది చేసుకోమనండి. బయట నుంచి హోటల్ నుంచి తెచ్చుకోవడం తగ్గించండి, అది ఎప్పుడో ప్రయాణంలో తప్ప తినద్దు. అలాగే అన్నం వండుకున్న తర్వాత ఇంట్లోనే కాస్త కూరో సాంబారో కనీసం పచ్చడో చేసుకోమనండి. ఎందుకు వర్రి, బయట ఉంది కర్రీ అని తెచ్చుకు తింటే ఆ తర్వాత నీ బతుకే వర్రి, ఆ తర్వాత బతుకు వెర్రి. అందులో హాయిగా ఇంట్లో కూర ఒకటి వండుకు తినమనండి. కాస్త పెరుగు కూడా ఇంట్లో తోడు పెట్టుకోమనండి, ఇంట్లో పాలు తాగమనండి, 10 మంది కూర్చొని తినమనండి, కనీసం భార్యాభర్తలేనో కూర్చొని తినమనండి. ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఒక ఆయన గుంటూరులో పనిచేసేది ఒక ఆవిడ, ఒక ఆయన కాదు ఒక ఆవిడ ప్రొఫెసర్. వాళ్ళ ఆయన విశాఖపట్నంలో పనిచేసేవాడు. ఇద్దరు ప్రొఫెసర్లే పాపం. ఈ ఇద్దరికి 2 పిల్లలు. పాపం ఈవిడేమో ఉద్యోగం కోసం గుంటూరు, ఆయన వైజాగ్. ఆయన జిగ్జాగ్గా వైజాగ్ నుంచి వారానికి ఓ రోజు శనివారం వచ్చేవాడు, ఆదివారం నాడు మాత్రం ఉండి మళ్ళీ సోమవారానికి వెళ్ళిపోయేవాడు. ఈ పిల్లలు ఏమైపోయేది, శనివారం సాయంత్రం దాకా వాళ్ళ నాన్న వస్తాడని ఎదురు చూసి నిద్రపోయే సమయానికి ఆయన వచ్చేవాడు పాపం. ఆదివారం వాళ్ళు లేవలేకపోయేవారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి ఈయన లేచేవాడు. చివరికి ఆదివారం వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒక రోజున పిల్లలు ఏమన్నారు తెలుసు, వాళ్ళ నాన్నని గుర్తుపట్టలేక, ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు నేనేమన్నాను అదే పిల్లలు వాళ్ళ నాన్నతో అన్నారు, ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నారు. ఆయన తలకే మొత్తుకున్నాడు. ఇంతకన్నా దరిద్రం ఇంకొకటి ఉంటుంది. బాబు ఏం చేస్తారు, డబ్బు కోసం ఆయన అక్కడ, ఈవిడిక్కడ, నువ్వక్కడ నేనిక్కడ, ఇంక కలిసేదెక్కడో నువ్వక్కడ నేనిక్కడ అని పాడుకుంటూ ఉంటే పిల్లలకి తల్లిదండ్రులు ఎవరో తెలియకపోతే ఇంకా కుటుంబంలో ఏముంటుంది, ఎవడి దాన్ని వాళ్ళది అయిపోతున్నారు కదా. ఏం సంపాదించి దీనివల్ల లాభం పొందుతున్నాం? ఉన్నంతలో కలోగంజో తినడంలో ఉన్న ఆనందం లేదు, అది పోయింది. అందరికీ డబ్బు పెచ్చబడిపోయింది, అందరికీ ఇళ్ళు ఒకేసారి వచ్చి పడిపోవాలి. ఈ దరిద్రం నుంచి బయటపడాలి, మరి ఏం చేస్తాం?